జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ విషయంలో ఎన్నికల సంఘం ఒక సంచలన నిర్ణయం తీసుకునింది. సరే, ఇంతకు వాళ్ళు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏంది, ఏ విషయంలో తీసుకున్నారు, ఇంతకు ఈయన గారు ఏం ఘనకార్యం చేశాడనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఈ రాహుల్ గాంధీ నైజం. పచ్చి అబద్ధాలను పదే పదే మాట్లాడతా నిజాలుగా మార్చే ప్రయత్నం చేయడంలో ఈ రాహుల్ గాంధీను మించిన వాళ్ళు అయితే లేరు. ప్రతి విషయాన్ని కూడా జంతర్ మంతర్ చేస్తా తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ఉంటాడు. అదేమయ్యా అంటే, ఎన్నికల్లో అక్రమాలు జరిగినాయి, ఈవీఎం మిషన్లు సరిగ్గా పనిచేయలేదు, ఎన్నికల కమిషను భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తుందంట, పిచ్చి వాగుడంతా కూడా వాగుతూ ఉంటాడు. అన్నీ కూడా అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధమే. మీరు గమనించినారో లేదో కానీ రాహుల్ గాంధీ మాట్లాడే మాటల్లో ఒక్కటి కూడా నిజం ఉండదు. మొన్ననే ఈ సుప్రీంకోర్టు రాహుల్ గాంధీకు కర్రు గాల్చి వాత పెట్టింది. భారత్లోని 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకునిందని, మన భారతీయ సైనికులను చైనా సైనికులు తరిమి కొడతారని తీవ్రమైనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడినాడు. ఇప్పుడు మాట మాట్లాడతా అంటే నీ ఉద్దేశం ఏందప్పటికీ? చైనా సైనిక అంటే మనోళ్ళు వీకనే అంటే ఏది నీ ఉద్దేశం ఏందంటాలే? ఒరే స్వామి, వాళ్ళు ఎండనక వాననక చలికి ప్రతి దానికి వాళ్ళు అన్నిటికీ ఓర్చుకొని వాళ్ళు మన దేశానికి కంటికి రెపలాగా వాళ్ళు కాపాడుతూ ఉంటే వాళ్ళు పిల్లి పిత్రేగాళ్ళు. వాళ్ళు అంట నువ్వు అన్న ఆజాన్ బాహులతో అన్న పోల్చామంటే అది కాదు. వాళ్ళు చైనా వాళ్ళు అంత పిల్లులు ఉన్నట్టు అంత ఉంటారు. వాళ్ళ కళ్ళు, వాళ్ళ మోకాలు, వాళ్ళ కట్అవుట్లు అంత ఉంటారు. వాళ్ళు దొబ్బితే మొన్న గాల్వాను ఆ డోక్లాం టైంలో అయితే ఎట్టబోయినారు కూడా దిక్కు లేకుండా బరితారంట, భయపడిపోయి మన వాళ్ళ దెబ్బకు. అట్లాంటి వాళ్ళు వచ్చేది ఏంది, మన వాళ్ళని తరిమి కొట్టేది ఏంది? ఏం మాట్లాడుతున్నావు స్వామి? ఎందుకు నువ్వు ఏ దేశం ఓడివో నాకు అర్థం కావడం. నువ్వు ఎందుకు నిజంగా సుప్రీంకోర్టు కదా అన్నట్టు నువ్వు భారతీయుడు అయితే ఇట్లా మాటలన్నీ కూడా మాట్లాడతావా అంటాలే. ఇక ఈ కేసు అంతా కూడా అటు తిరిగి సుప్రీంకోర్టు దగ్గరికి చేరింది. ఏది ఈయన మాట్లాడే మాటలకు. ఇక సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. అసలు నువ్వు భారతీయుడివేనా? భారతీయులు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరే, నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావంట? సుప్రీంకోర్టు ఈ ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనవడైనటువంటి ఈ రాహుల్ గాంధీకి చేవాట్లు పెట్టింది. అయినా కూడా మన రాహుల్ గాంధీకు రాలా. ఎందుకు వచ్చాదే? ఉంటే కదా వచ్చేదానికి. ఎప్పుడు కూడా వార్తల్లో నిలవాలి అన్న ఆలోచనతో ప్రతిరోజు కూడా ఏదో ఒక అబద్ధాన్ని వండి వారుస్తా పండగ చేసుకుంటున్నాడు. నిజంగా ఈ సైకోనో, పిచ్చోడో, మెంటలోడో, లేకపోతే స్వార్థపరుడో, అవకాశవాదు, అసలు లేకపోతే అన్నీ కలగలిపి ఉన్నాడో నాకు అర్థమే కావడంలే. అసలు ఎటువంటి మాటలు మాట్లాడతాడంటే, నిజంగా ఈ భారతీయుడైతే సుప్రీంకోర్టు కదా అన్నట్టు భారతీయుడైతే ఇట్లా మాటలైతే మాట్లాడు, అలాంటి మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు ఆ అబద్ధాలే ఈ రాహుల్ గాంధీకి చిక్కులు తెచ్చిపెట్టినాయి. సరే, ఇక అసలు విషయానికి వస్తే 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగినాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఘన విజయం సాధించింది. మొత్తం 224 సీట్లకు గాను ఈ కాంగ్రెస్ పార్టీ 135 సీట్లను సాధించి కర్ణాటకలో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది. అర్థమవుతుందా? ఇక ఆ తర్వాత కొద్ది నెలలకే పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి మీకు కూడా తెలిసిందే. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ కూటమికి ఎక్కువ స్థానాలు అయితే వచ్చినాయి. కర్ణాటకలో మొత్తం 28 ఎంపీ స్థానాలు ఉంటే వాటిలో 9 స్థానాలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. మిగిలిన మొత్తం స్థానాలన్నీ కూడా బీజేపీ కూటమే కైవసం చేసుకునేది. అంతే. ఇక అప్పటి నుంచే ఈ ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనోడైనటువంటి ఈ రాహుల్ గాంధీ డ్రామాలు తప్పడం మొదలుపెట్టాడు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు చతికిలు పడిందని చెప్పేసి ఎన్నికల కమిషన్ను ఈ ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనవడైనటువంటి రాహుల్ గాంధీ అడిగినాడు. ఇదే ఇక్కడ విచిత్రం. ఎవరైనా కూడా ఎక్కువ సీట్లు కనుక రాకపోతే ఆ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జినో లేకపోతే ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడినో అడుగుతారు, అవునా కదా? కానీ ఈ రాహుల్ గాంధీ ఏం చేశాడంటే తమాషా ఏం కాదు, కావాలనే అది సొట్టు అన్నమాట. మంగళవారం అన్నట్టు అదొక సొట్టు. ఈయన గారు తమాషాగా ఎన్నికల కమిషన్ ప్రశ్నించాడు. దీన్ని బట్టి ఈ రాహుల్ గాంధీ మేధస్సు, ఆయన నాలెడ్జ్ ఏ రేంజ్లోదో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మీకు చిన్న క్లారిటీ తెలుసుకుంటున్నా. అదేందయ్యా అంటే, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అనుకో, ఈ రాహుల్ గాంధీని చూసి ఓట్లేరు. సపోజ్ వచ్చేసి
తెలంగాణ విషయానికే వద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు కదా. ఇక్కడ రాహుల్ గాంధీని చూసి ఓట్లు వేసారా, లేకపోతే సోనియా గాంధీని చూసి ఓట్లు వేసారా, లేకపోతే మల్లికార్జున ఖర్గేని చూసి ఓట్లు వేసారా? ఇక్కడ లోకల్ లీడర్స్, ఇప్పుడు సపోజ్ వచ్చేసి రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన చూసి ఓట్లు వేసి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా లోకల్ లీడర్స్ చూసి ఓట్లు వేసి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అవునా కదా? ఇప్పుడు కర్ణాటక విషయం ఉండాలి, కర్ణాటకలో అయినా అంతే. అదే పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే ఈడ ఎవరు ఉండారనేది ఆలోచించరు, పైన ఎవరు ఉండారని చెప్పి ఆలోచన చేస్తారు. ఇప్పుడు పైన వచ్చేసి భారతీయ జనతా పార్టీ గెలిస్తే ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఎన్నికవుతారు, అవునా కాదా? ఆయన కనుక ఎన్నికైనారనుకో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నువ్వు అమెరికా వచ్చినా, చైనా వచ్చినా, పాకిస్తాన్ వచ్చినా, బంగ్లాదేశ్ వచ్చినా, ఎన్ని దేశాలు వచ్చినా కూడా జుట్లు ముడేసి కొట్టగలుగుతాడు. ఇంకో విషయం ఏంటంటే మన భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలుగుతాడు. అదేవిధంగా మన భారతదేశం ఆర్థికంగా బలపడుతుంది. అదేవిధంగా ప్రజల జీవన ప్రమాణాల్లో కూడా గణనీయమైనటువంటి మార్పు వస్తుంది. అదే కనుక కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో ఏమవుతుంది? ఎవరు ఈ తాళతెక్కలోడైనటువంటి ఎవరా ఈ మందబుద్ధుడైనటువంటి ఈ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఈయనకు అసలే భారతదేశం మీద ఎటువంటి అభిమానము, దేశభక్తి ఏమీ కూడా కాలబడలేవు. హిందువులంటే ఈయన గారికి ఏళ్ళేం ద్వేషం. ఏమంటారు? అవునా కాదు? నేను మాట్లాడేది ఏమైనా తప్పుంటే చెప్పండి. అలాంటిది ఈయనకి ప్రధాని అయితే ఏమవుతుంది? దేశమే సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే దాదాపు 60 సంవత్సరాల పాటు వాళ్ళ కుటుంబ పార్టీనే కదా ఈ దేశాన్ని పరిపాలించింది, పీడించింది. మళ్ళా ఎందుకు ఈయనకు ఓట్లు వేస్తారు? కాబట్టే కేంద్రంలో ఎవరికి ఓట్లు వేయాలా, రాష్ట్రంలో ఎవరికి ఓట్లు వేయాలనేది ప్రజలకు బాగా తెలుసు, వాళ్ళ స్పష్టత ఉంటుంది. దానికి అది కూడా ఆ మాత్రం కూడా తెలియలేదంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడు పెట్టినావో నాకైతే అర్థమే కావడంలే. సరే, ఇకపోతే ఈ రాహుల్ గాంధీ ఈ మధ్యన ఢిల్లీలో ఒక సదస్సును అయితే నిర్వహించాడు. ఆ సదస్సులో ఈ రాహుల్ మాట్లాడుతా పార్లమెంట్ ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగినాయంట. ఊరిని ఎరిగాల. ఈయన గెలిచేనేమో ప్రజాస్వామ్యం గెలిచినట్టు, ఈయన ఓడిపోతేనేమో అక్రమాలు జరిగినట్టు. ముఖ్యంగా కర్ణాటకలో పెద్ద ఎత్తున ఈ ఫేక్ ఓటర్లంతా కూడా ఓటేశారు. ఇందుకు కారణం ఎవరో తెలిసిన ఎన్నికల కమిషన్ అంట. ఎన్నికల కమిషన్ అక్రమంగా కొత్త ఓటర్లను చేర్చి కాంగ్రెస్ ఓటర్లను అయితే తొలగించింది. నా వద్ద అంటే ఈ రాహుల్ గాంధీ దగ్గర అందుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా ఉన్నాయంట. ఈ పిచ్చివాగుడంతా కూడా వాగినాడు అంతే. ఇక వెంటనే కర్ణాటక ఎన్నికల కమిషను ఈసారి తీవ్రంగా స్పందించింది. ఇక ఈ కర్ణాటక ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడుతా మాకు సాధ్యమైనంత వరకు నిజాయితీగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ మా పైన ప్రతిసారి కూడా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన ప్రతిసారి కూడా నిందలు వేస్తే ఊరుకునే ప్రశ్నేలే. మేము కూడా మనుషులమే, మాకు భావోద్వేగాలు అనేటివి ఉంటాయి. మీ చేతగానితనానికి ఈ విధంగా ప్రతిసారి కూడా మమ్మల్ని అయితే నిందించడం ఏందని చెప్పేసి వాళ్ళు గట్టిగానే అడిగినారు. ఇక్కడ ఒక మాట చెప్తా, మీరు కావాలంటే ఆలోచించండి. ఇప్పుడు సపోజ్ వచ్చేసి తెలంగాణలో బీజేపీ ఓడిపోయింది, ఇకపోతే ఈ కర్ణాటకలోనూ బీజేపీ ఓడిపోయింది. మరి బీజేపీ వాళ్ళు ఓడిపోయిన కాడ ఎక్కడైనా కూడా ఈవీఎంలు ఈ విధంగా స్కామ్ చేశారు, అదిగని ఇదిగని ఏదో జరిగిపోయిందని చెప్పి వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఎలక్షన్ అయినా మాట్లాడినారా? లేదే, మాట్లాడాల. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కనుక ఓడిపోతే ఓటమి పాలు కావడానికి కారణాలు ఏందో వాటిని విశ్లేషించుకుంటారు, వాటిని సర్దిద్దుకునేదానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతసేపటికి మంగళారం అన్నట్టు పోయి ఈవీఎంల మీద పడేదో, లేకపోతే ఇంకో దాని మీద పడేదో, ఇంకో దాని మీద పడేదో ఏదో ఇట్లా మాట్లాడి కూడా మాట్లాడుతూ ఉంటారు. అది తేడా ఇక్కడ. సరే, ఈ రాహుల్ గాంధీ అడిగాడని చెప్పి 2 సార్లు మేము కర్ణాటక ఓటర్ల లిస్టును ఈ రాహుల్ గాంధీకి అయితే పంపించాం. నవంబర్ 2024లో ఒకసారి, అలాగే 2025 జనవరిలో మరోసారి ఈ కర్ణాటక ఓటర్ల జాబితాను రాహుల్ గాంధీకి అయితే పంపించాం. కానీ ఈ విషయం పైన రాహుల్ గాంధీ ఇంతవరకు నోరు కూడా మెదపల. ఓటర్ల లిస్టులో ఏమైనా అక్రమాలు చోటు చేసుకొని ఉంటే మరి ఈ రాహుల్ గాంధీ అని ఆయన ఆ విషయాన్ని ఎందుకు కోర్టుల దృష్టికి అయితే తీసుకెళ్లడం లేదు, ఎందుకు కలెక్టర్ల దృష్టికి అయితే ఎందుకు తీసుకుపోవడం లేదు? అర్థమవుతుందా? ఎందుకు మా కంప్లైంట్ చేయడం లేదు? కేవలం మీడియా ముందు మాత్రమే ఈ రాహుల్ గాంధీ తనకు నోటికి వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు ఎన్నికల సంఘం పైనంతా కూడా నోరు పారేసుకుంటున్నాడు. అందుకే మేమిప్పుడు రాహుల్ గాంధీకి నోటీసులు అయితే జారీ చేస్తాం. రాహుల్ గాంధీ ఆయన చెప్పినట్టుగా ఓటర్ల లిస్టులో అక్రమాలు జరిగి ఉంటే అవి నిరూపించాలా, లేదంటే జైలుకి వెళ్ళక తప్పదని చెప్పేసి ఈ కర్ణాటక ఎన్నికల సంఘం సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. మొట్టమొదటిసారి ఈ రాహుల్ గాంధీకు
డి అంటే డి అనేటట్టు తొడగొట్టి మరీ ముందుకు నిలబడిందనమాట. అది కథ. లేకపోతే ఎవరియా ఎన్ని రోజులైతే మాత్రం ఈ మారి మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఒప్పుకుంటారో ఎందుకు ఒప్పుకుంటారంటాలే. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎన్నికల సంఘం ఈ విధంగా డైనమిక్గా వ్యవహరించింది అంటే ఇది రాహుల్ గాంధీకి భారీ భారీ షాక్ ఇచ్చేటటువంటి అంశమే. ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఈ హెచ్చరికలు మాత్రం ఈ రాహుల్ గాంధీకు దిమ్మ తిరిగేటియే ఏమే. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా ఈ ఎన్నికల సంఘం సైలెంట్గా ఉన్నింది. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభుత్వ అధికారులే కదా, వాళ్ళు నన్నేమి చేస్తారులే అనుకున్నటువంటి రాహుల్ గాంధీకో ఈ ఎన్నికల కమిషను గట్టి స్ట్రోక్ అయితే ఇచ్చింది. ఇక ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ కేసులో మాత్రం రాహుల్ గాంధీకో ఎదురు దెబ్బ అయితే తగలక మాందం. ఇక ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదా, ఖచ్చితంగా అది గెలిచి తీరుతుంది, అదైతే పక్క. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా మంచిదని చెప్పి మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.